ఎక్కడ? ఆర్డర్స్లో ఉమ్, ఇక్కడ మనము స్టాండర్డ్ నుంచి కాపీ చేస్తున్నాం ప్రైసింగ్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ వేరే వాళ్ళు 01 తోటి పెట్టుకున్నారు. మనం నేను ఏమనుకున్నా 01 ఏమో అని చెప్పేసి 01 ఇచ్చాను. బట్ స్టాండర్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్, స్టాండర్డ్ అంటే ఓన్లీ వన్ తోటి. ఓకే, ఇది ఇచ్చేస్తే సేవ్. ఇప్పుడు అలౌ చేస్తాను. ఓకే, పేమెంట్ టర్మ్స్ క్రియేట్. సో మనకు ఇంకో కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చెప్పండి, మీకు ఏం ఐడియా వస్తుంది? ఇక్కడ మెటీరియల్ ఎంటర్ చేయాలంటే మనకి ఏమేమి కాన్ఫిగరేషన్ కావాలి? మళ్ళీ మీరు ఏమేమో కాన్ఫిగరేషన్ ఆల్రెడీ ఫినిష్ చేసినారు. యా, మెటీరియల్ మాస్టర్. మెటీరియల్ మాస్టర్, ఓకే. మెటీరియల్ మాస్టర్ డేటా ఒకటి కావాలి, ఫైన్. అదొకటి. ఇంకొకటి సేల్ చేయాలి. సేల్ జిఎల్. ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళలే, సేల్ జిఎల్ వరకు వెళ్ళలే. సేల్ జిఎల్ నెక్స్ట్ స్టెప్ లో కావాల్సింది. ఈ స్టెప్ కంప్లీట్ చేయాలంటే ఏం కావాలి మనకు? ఇక్కడ నా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నా, ఒక మెటీరియల్ కావాలి. ఓకే, అది ఒక మెటీరియల్ కి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఫినిష్డ్ గూడ్స్, అదే ల్యాప్టాప్ అనే మెటీరియల్ కి సేల్స్ ఆర్డర్ రైట్ చేస్తున్నాం ఒక 10 ల్యాప్టాప్ కోసం. అది మెటీరియల్ మాస్టర్ డేటా లేదు. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. తర్వాత సరే, మీరు చెప్పినట్టు మెటీరియల్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తా. MM01 లో మన ఇండస్ట్రీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీనే. సరే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నాం. మన మెటీరియల్ టైప్ వచ్చేసి హెచ్ రా అని ఉంటుంది. ఓకే, రా మెటీరియల్ కాకుండా ఫినిష్డ్ కూడా కావాలి. ఇప్పుడు ఈ మెటీరియల్ క్రియేట్ చేయాలి అంటే అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఇంతవరకు మెటీరియల్ టైపు రా మెటీరియలే ఉంది, హెచ్ రా. అది కూడా లేదనుకుంటా ఇక్కడ. లేదా కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసింది లేదా దీంట్లో? లెసన్ OMS2 న్యూ సర్వర్ ఈనా? హెచ్.రా అనే దాంట్లో ఓల్డ్ సర్వర్ లో చేసినాము, బట్ ఇక్కడ మీరు చేసినట్టు లేరు. ఓకే, రా మెటీరియల్ అవసరం లేదు మనకి, ఇప్పుడు వచ్చినప్పుడు చేసుకుందాం. సో ఇప్పుడు ఫినిష్డ్ గుడ్ కావాలి. ఇక్కడ మెటీరియల్ టైపు ఫినిష్డ్ గుడ్ మెటీరియల్ టైప్ కావాలి. సో అలాంటప్పుడు మళ్ళీ కాన్ఫిగరేషన్ అంతా లేకుంటే ప్రాబ్లమేనే. ఓకే, ఫినిష్డ్ గుడ్స్ ఒకటి రెడీ చేసుకుందాం. ఇది ROH అనేది రా మెటీరియల్. ఫినిష్డ్ స్టాండర్డ్ FART ట్రై చేయనా? FART, ఎస్, FART, FERT. FERT కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మన మెటీరియల్ టైప్ వచ్చేసి ఫిన్ అంటే ఫినిష్డ్ గుడ్, ఫినిష్ ప్రోడక్ట్ ఫర్ HPIN. ఓకే, ఇవి వచ్చేసి అకౌంటింగ్ రెఫరెన్స్ కూడా HPIN పెట్టుకుందాం. ఓకే, డన్.
సో ఇప్పుడు ఏం క్రియేట్ చేయొచ్చు మనము? మెటీరియల్, ఇక్కడ మెటీరియల్ హెచ్పి హెచ్ పిన్ నో ఇందాక వచ్చింది జున్న, ఇందాక వచ్చింది హెచ్పి ఈ రా మెటీరియల్ హెచ్పిఐ తోటి రా మెటీరియల్ ఓకే ఫినిష్డ్ కూడా కదా కావాల్సింది. ఎఫ్ఈఆర్టీ హెచ్పిఎన్ ఇక్కడ మిస్ అవుతోంది అంటే ఓఎం ఎస్కే ఎస్కే అకౌంటింగ్ కేటగిరీ రెఫరెన్స్, ఇక్కడ హెచ్పిఐఎన్. ఓకే, సో దీనికి కూడా సపరేట్ గా చేసుకుందాం. ఒకటి హెచ్పిఎఫ్ఎన్ పెట్టుకుందాం, రా మెటీరియల్ కాకుండా. ఫినిష్డ్ గూడ్స్ ఫర్ హెచ్పి రెఫరెన్స్ తీసాను, అది రెఫరెన్స్ ఎందుకు ఓకే, ఫినిష్డ్ గూడ్స్ అని వచ్చేస్తుంది డైరెక్ట్. హెచ్పిఐఎన్ ఓకే, డన్. సో ఇప్పుడు హెచ్పిఐ అనేది రా మెటీరియల్ ఉంది. ఇప్పుడు ఫినిష్డ్ గూడ్స్ కి ఒక అకౌంటింగ్ రెఫరెన్స్ చేసుకుంటున్నాం. తర్వాత వాల్యూస్ ఇన్ క్లాస్ కూడా కావాలి. దేనికి? పిన్ కి. పిన్ కి వాల్యూస్ ఇన్ క్లాస్ ప్రజెంట్ హెచ్ రా అని ఉంటుంది. లేదు, మీరే వేరే నేమ్ తోటి చేసినారా? హెచ్పిఐఎన్ తోటే ఉంది. ఓకే, హెచ్పిఐఎన్ తోటే ఉంది. ఇక్కడ కాపీ చేసుకొని హెచ్పి పిన్ అని ఒకటి పెట్టాను. పిన్ రాదు, హెచ్పిఎఫ్ఐ. ఓకే, ఇక్కడ కూడా ఉంది అకౌంటింగ్ కేటగిరీ. ఇప్పుడు అసైన్మెంట్ చేస్తాం. హెచ్పిఎఫ్ఎన్ వాల్యూస్ ఇన్ క్లాస్ ఇప్పుడు ఏమన్నా పడుతుంది? ఎఫ్ఎన్ ఎఫ్ఐఎన్. ఓకే, డన్, సేవ్. మీకు ఇప్పుడు అర్థం కావాలా మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నామంటే ఏమేమి రిక్వైర్డ్, ఇవన్నీ మైండ్ లో ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ చెప్పగలిగితేనే మనం ప్రొసీడ్ అవ్వగలం. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా. ఎవరో లాక్ చేసినట్టున్నారు. ఇందులోనా? SM12 కి డిలీట్ చేయి. లేదు, ఇదేలే, మనమే కదా, మనమే లాక్ చేసాం. ఓఎంఎస్కే. ఓకే, మన మెటీరియల్ టైప్ కి ఇందాక ఎందుకు చూపించలేదు అక్కడ? మన మెటీరియల్ టైప్ ఇక్కడ లింక్ ఇవ్వలే కాబట్టి ఇది లింక్. మెటీరియల్ టైప్ హెచ్ పిన్. ఓకే, హెచ్ పిన్ కి అసైన్మెంట్ హెచ్పిఐఎన్ అని చేసాం అకౌంటింగ్ రెఫరెన్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కి. కానీ మన అకౌంటింగ్ రెఫరెన్స్ ఏంటి? హెచ్పిఎఫ్ఎన్. ఓకే, ఫినిష్డ్ గూడ్స్ ఫర్ ఐఎన్. డన్. ఇప్పుడు వెళ్ళి ఓఎంఎస్2లో చెక్ చేస్తే పిన్ కి మన అకౌంటింగ్ రెఫరెన్స్ చేంజ్ అయి ఉండాలి. ఎస్, అకౌంటింగ్ రెఫరెన్స్ హెచ్పిఎఫ్ఎన్. ఓకే, మన క్వాంటిటీ అండ్ వాల్యూ అప్డేట్. మన వాల్యూషన్ ఏరియా ఏంటి? వాల్యూషన్ ఏరియా అంటే నథింగ్ బట్ ప్లాంట్ హెచ్పిఐఎన్. ఓకే, డన్. ఇప్పుడు వెళ్ళి
మెటీరియల్ క్రియేట్ చేయాలి. నో బ్యాక్ కస్టమర్ మెటీరియల్ MM01. ఏ మెటీరియల్ కావాలి ఇప్పుడు? ఫినిష్డ్. ఫినిష్డ్ మెటీరియల్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. హెచ్ పిన్. ఇక్కడ ఉంటున్నా ఇక్కడ. సో మ్యానుఫ్యాక్చరింగ్ కి హెచ్ పిన్. సో ఇక్కడ ఫినిష్డ్ గుడ్ కావాలంటే మనము ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు? ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ చేసుకున్నాం ఇప్పుడు. పర్చేజ్ ఆర్గు. ఓకే. అకౌంటింగ్ వాల్యుయేషన్ క్లాస్ కావాలి. సేల్స్ ఓకే సేల్స్. ఇది సేల్స్ ఆర్గ్. సేల్స్ ట్యాక్స్. ట్యాక్స్ ఎక్స్ట్రా ఇదేం అవసరం లేదు. ఈ రెండే మెయిన్ ఆర్గనైజేషన్ డేటా. ఓకే. సో ప్లాంట్ HPIN, సేల్స్ ఆర్గ్ HPIN, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ HI. హెచ్ఐ. ఓకే. మన మెటీరియల్ ఏంటి? HP ఫినిష్డ్. ల్యాప్టాప్. HP ల్యాప్టాప్ అను. ల్యాప్టాపే కదా ఫినిష్డ్ గుడ్. ఇక్కడ అవును. మెటీరియల్ గ్రూప్. ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి? ఈచ్ అంటే మన మెజర్, యూనిట్ ఆఫ్ మెజర్ ఈచ్. ఓకే. సో ఇక్కడ మెటీరియల్ గ్రూప్ ఇవ్వాలి. మెటీరియల్ గ్రూప్ అంటే నథింగ్ బట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఇది స్టాండర్డ్ ప్రాసెస్సా లేదంటే థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్సా ఇక్కడ డిసైడ్ చేస్తుంది సిస్టమ్. మన మెటీరియల్ గ్రూప్ వచ్చేసి స్టాండర్డ్ ఫినిష్డ్ గుడ్. వన్ అని ఉండింది కదన్నా. మెటీరియల్ గ్రూప్, కస్టమర్ గ్రూప్, ప్రైసింగ్ ప్రొసీజర్ గ్రూప్ కాదు. మెటీరియల్ గ్రూప్ ఇక్కడ సపరేట్. పెద్ద ZFERT అని ఉంది కదా. ZFERT అనేది మనమేం క్రియేట్ చేసుకున్నది, ఎవరో క్రియేట్ చేసుకున్నది. మందైతే ఉంటుంది హెచ్తో. ERT అనే ఉంటుంది, లేదంటే అది ఉండదు. మెటీరియల్ గ్రూపే క్రియేట్ చేయలేం మనం, స్టాండర్డ్ వాడుకుంటున్నాం. ఓకే. ఈ స్టాండర్డ్ లో స్టాండర్డ్ లో FERT తీసుకోండి మొదటైతే. FERT అది దానికోసమే చూస్తున్నా. FG01 పైకి ఇది కూడా స్టాండర్డ్. FG01 కూడా ఇది ఎఫ్ టైప్ చేసేయలేదా, సెర్చ్ చేసేయలేదు కదా. లేదు ఇక్కడ ఏమన్నా ఫైండ్ లో ఏమన్నా చేసుకోవచ్చు. F తోటి వస్తుంది, అన్ని సెర్చ్ చేయాలి. సరే FG01 చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇందాక చేసినారా ఇవి ZIG, CGST, HGST కస్టమర్ చేసిందా? ఏదో వేరే ప్రొసీజర్ నుంచి వస్తున్నట్టున్నాయి. వేరే ప్రొసీజర్ అసైన్ ఏంటుంది ఈ కంపెనీ కోడ్ కంట్రీకి, అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. ట్యాక్స్ క్లాసిఫికేషన్, నో ట్యాక్స్ అని పెట్టుకుందాం. ప్రజెంట్ ఓకే డన్. సో జనరల్ ఐటమ్ కేటగిరీ గ్రూప్, ఇక్కడ కూడా ఒక సెట్టింగ్ ఉంటుంది. నార్మల్గా అయితే
ఈ నార్మల్ అనే స్టాండర్డ్ గ్రూప్ లో NORM ఇది ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ కూడా డిసైడ్ చేస్తుంది ఇది ఏ ప్రాసెస్ అనేది. ఓకే, ఇక్కడ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. BANS అనేది థర్డ్ పార్టీ. ఇదిగో చూడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము BANS వాడితే ఇక్కడికి థర్డ్ పార్టీ ప్రాసెస్ కి వెళ్తుంది ఈ మెటీరియల్. ఓకే, ఈ పర్టికులర్ మెటీరియల్ కి డెలివరీ థర్డ్ పార్టీ నుంచి వెళ్తుంది. మన నార్మల్ గా PGI సేమ్. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి నార్మల్ NORM అని సెలెక్ట్ చేసుకుంటాం. నార్మల్ అంటే స్టాండర్డ్ లైన్ ఐటమ్, స్టాండర్డ్ ఐటమ్. BANS అని ఉంటుంది ఇక్కడ థర్డ్ పార్టీ. ఇదిగో ఇది స్టాండర్డ్. ఇవన్నీ కావాలంటే ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నార్మల్ గా స్టాండర్డ్ వాడతాను. ఈవెన్ మీకు థర్డ్ పార్టీ ప్రాసెస్ ఫాలో కావాలి అంటే BANS అని వాడి ఇప్పుడు మనకి స్టాండర్డ్ థర్డ్ పార్టీ కావాలంటే ఇక్కడ మెటీరియల్ లోనేనా చేంజ్ చేసుకోవాల్సి ఉంది? అవును అవును, మెటీరియల్ లోనే ఓకే. ఇక్కడే డిసైడ్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ ఎవరు మెయింటైన్, దీని కాన్ఫిగరేషన్ మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఈ ఐటమ్ కేటగిరీ అనే కాన్ఫిగరేషన్, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ సపరేట్ ఉంటుంది. దానికి ఎలాగుంటుందంటే థర్డ్ పార్టీకి అనుకో POPR ఆటోమేటికల్ గా క్రియేట్ చేయాలా అని చెప్పేసి కొన్ని చెక్ బాక్స్లు ఉంటాయి అక్కడ. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఆ టీ కోడ్ ఏంటో. ఈయనైనా ఏదో సంథింగ్ టీ కోడ్ గుర్తులేదు, వాళ్ళ SD సైన్ నుంచి. ఓకే, ఈ BANS కి POPR ఆటోమేటికల్లీ క్రియేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చెక్ బాక్స్ ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసి ఉంటుంది ఈ కేటగిరీకి. అందుకని చెప్పేసి ఎప్పుడైతే ఈ మెటీరియల్ తోటి మనం సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తామో ఆటోమేటిక్ గా PRPO రైజ్ అయిపోతుంది. మనం ఏమో ME21కి వెళ్ళి లేదంటే ME51కి వెళ్ళి క్రియేట్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్ గా వన్స్ సేల్స్ ఆర్డర్ క్రియేట్, దెన్ బ్యాక్ ఎండ్ ఈ మెటీరియల్ కి సేల్స్ ఏంటి PRPO క్రియేట్ అయి ఉంటుంది ఈ BANS వాడితే. ఓకే, బట్ మనము వాడుతున్నది నార్మల్ సేల్స్ ప్రాసెస్ కాబట్టి NORM వాడుతున్నాం. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్, ఇక్కడే డిసైడ్ చేస్తుంది. వాల్యుయేషన్ క్లాస్ ఆటోమేటిక్ గా వచ్చేసింది మనకు, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. మన వాల్యుయేషన్ క్లాస్ ఇక్కడ అకౌంటింగ్ 1 లో వాల్యుయేషన్ క్లాస్ కదా మనకు ముఖ్యం. ఈ ప్లాంట్ కి ఒక వాల్యుయేషన్ క్లాసే ఉంది కాబట్టి అందుకని చెప్పేసి ఆటోమేటిక్ గా. కావాలంటే మల్టిపుల్ గా ఉంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసింది. సో నో నీడ్ టు చేంజ్. ఇక్కడ ప్రైస్ కంట్రోల్ బేస్డ్ ఆన్ మెటీరియల్ టైప్ బేస్ చేసుకొని వాల్యుయేషన్ క్లాస్ వస్తుంది కదా. ప్రైస్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడ మెటీరియల్ కి ఫినిష్డ్ గూడ్స్. నేను లాస్ట్ క్లాస్ లో రికమెండెడ్ ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా? ఫినిష్డ్ గూడ్స్ SAP రికమెండెడ్ ప్రైస్ కంట్రోల్ ఒకటి ఉంది. ఏది SIMVనా? ఇది మూవింగ్ యావరేజ్, అది స్టాండర్డ్. మామూలుగా మనం MM01 స్టాండర్డ్ వాడతాము. ఇది సారీ మెటీరియల్ రా మెటీరియల్ కి. ఇది MM01 అవును, ఇది రా మెటీరియల్ కి అయితే S వాడతాము. ఆపోజిట్ చెప్తాను. రా మెటీరియల్ కి మూవింగ్ యావరేజ్ ప్రైస్ నార్మల్ గా ఉంటుంది, ఎందుకంటే రా మెటీరియల్ ప్రైస్ మన చేతుల్లో డిసైడ్ అయి ఉండదు. ఈ పర్టికులర్ ఫినిష్డ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్, దీని ఇన్వెంటరీ వాల్యూ మనము స్టాండర్డ్ ప్రైస్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు మెటీరియల్ ఈ మెటీరియల్ అనేది HP ల్యాప్టాప్ అనేది ఫ్లిప్కార్ట్ వాడు పర్టికులర్ ప్రైస్ ఫిక్స్ చేసి ఉంటాడు. ఎంత? ఒక 40,000 అని ఫిక్స్ చేసి ఉంటాడు కదా. అదే రా మెటీరియల్ అనుకో వాడు వేరే వాళ్ళ నుంచి కొనుక్కోవాలి రా మెటీరియల్. ఫ్లిప్కార్ట్ వాడికి రా మెటీరియల్ కావాలి అనుకో, ఫ్లిప్కార్ట్ వాడు కాదు, వేరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వేరే ప్రోడక్ట్ సెల్లర్ నుంచి కొనుక్కోవాలి. అలాంటప్పుడు ఏ ప్రైస్ ఫాలో అవుతారు వాళ్ళు? ప్రైస్ కంట్రోల్ మూవింగ్ యావరేజ్ రా మెటీరియల్ కి అయితే. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉండదు కదా, థర్డ్ పార్టీ వాని వెండార్ చేతుల్లో ఉంటుంది ప్రైస్.
ఈ ఫినిష్డ్ గుడ్ నువ్వు వీడు ఫిక్స్ లాస్ట్ టైం ఒక చేసిండేదే కదా. ప్రాసెస్ చెప్పింటావు కదా, ఉమ్, ఉమ్, ఉమ్. నువ్వు దీని గురించి ఒక ప్రాసెస్ చెప్పింటివి అంటే లైక్ మనం రా మెటీరియల్ వచ్చిన తర్వాత మనం అదే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇంత కాస్ట్ అవుతుంది, అవును. లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది. ఉమ్, ఉమ్, సో ఈ ప్రాసెస్ చేస్తే లాస్ట్ లో ఒక మార్జిన్ ఒక 5% 10% పెట్టుకొని దెన్ ఆటోమేటిక్లీ ద ప్రైస్ వాల్యూ ఇట్ విల్ క్రియేట్ బై ఈ సిస్టమ్, స్టాండర్డ్ ప్రైస్ నాట్ ని ఈ యాన్యువల్. స్టాండర్డ్ ప్రైస్ ని కూడా మాన్యువల్ గా ఎంటర్ చేయనవసరం లే, నార్మల్ గా అయితే. ఓకే, ఫ్యూచర్ కి అర్థమవుతుంది మీకు. ఇది ఇక్కడ ఫ్రాంచైజ్ పై 40,000 అని ఎంటర్ చేస్తున్నాను కదా, ఈ 40,000 మాన్యువల్ గా ఎంటర్ చేయడం అవసరం లే. కంట్రోలింగ్ చేస్తే, కంట్రోలింగ్ కాన్ఫిగరేషన్ అంతా చేస్తే స్టాండర్డ్ ప్రోడక్ట్ కాస్టింగ్ లో, ప్రోడక్ట్ కాస్టింగ్ అని ఒక మాడ్యూల్ ఉంది కంట్రోలింగ్ లో. ప్రోడక్ట్ కాస్టింగ్ అనే మాడ్యూల్ కంప్లీట్ చేస్తే ఈ మెటీరియల్, ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఫినిష్డ్ గూడ్స్ కి ఏ ఏ కాంపోనెంట్స్ అవసరమో అన్ని కూడా ఒక చోట మెయింటైన్ చేసుకుంటాం. ఈ పర్టికులర్ హెచ్పి ల్యాప్టాప్ కావాలి అంటే ఏ రా మెటీరియల్స్ అవసరం ఉంటుంది మనకు జనరల్ గా. ఒక ల్యాప్టాప్ రెడీ కావాలి అంటే కాంపోనెంట్స్ అంటే సబ్ మెటీరియల్స్, సమ్ అదర్ మెటీరియల్స్ కావాలి. మనం రా మెటీరియల్స్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ. హార్డ్ డిస్క్, బ్యాటరీ, కీబోర్డు ఇలాంటివన్నీ కావాల్సి ఉంటుంది కదా. అది ఒక వెండార్ నుంచి తీసుకుంటున్నాం, మనం జస్ట్ అసెంబుల్ చేస్తున్నాం ల్యాప్టాప్ ని. అవన్నీ విడివిడిగా ఒక వెండార్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. లెట్స్ మనం అలా థింక్ చేసుకుందాం. ఆ అన్నిటి కాస్ట్ కలిపి ఒకటి, అది బామ్ అంటారు, బిల్ ఆఫ్ మెటీరియల్. బామ్, రౌటింగ్, యాక్టివిటీ ప్రైస్ అండ్ ఇంకోటి ఓవర్ హెడ్ కాస్ట్. ఈ మూడిటి కాంబినేషన్ కలిపితే ప్రొడక్ట్ కాస్ట్ లో, ప్రొడక్ట్ కాస్టింగ్ అనే కాన్ఫిగరేషన్ చేస్తే ఆ కాన్ఫిగరేషన్ లో ఈ 3 సబ్ కాంపోనెంట్స్, మళ్ళీ ఒకటి వచ్చేసి రా మెటీరియల్ కాస్ట్, ఇంకోటి వచ్చేసి యాక్టివిటీ అంటే మిషన్ ఆపరేటర్ కానీ ఈ అసెంబుల్ చేయడానికి లేబర్ కాస్ట్ కానీ ఇవన్నీ కాస్ట్ ని కలిపి ఒక అమౌంట్, ప్లస్ ఓవర్ హెడ్ కాస్ట్. ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్. ఈ ఎంప్లాయ్, ఈ ల్యాప్టాప్ రెడీ చేయడానికి ఒక 100 మంది ఎంప్లాయీస్ కావాల్సి ఉంటారు. ఓకే, రెడీ చేయడానికి, అసెంబుల్ చేయడానికి ఆ 100 మంది ఎంప్లాయీస్ కి ఒక కాఫీ మిషన్ మెయింటైన్ చేసి ఉంటాం, కాఫీ మిషన్ ఒకటి. ఆ మిషన్ కి ఎక్స్పెన్సెస్ కావాలి, దానికి కాస్ట్ ఎంత అయ్యింది అంటే బ్యాక్ ఎండ్ ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఫైనల్ గా మనం కాస్ట్ రన్ చేస్తే స్టాండర్డ్ కాస్ట్ అనేది ఒక సికేఎంఎల్ CK26 సంథింగ్ ఒక టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్ రన్ చేస్తే ఈ అన్నిటినీ బేస్ చేసుకొని రా మెటీరియల్స్ ఎంత కావాలి, మ్యాన్ పవర్ ఎంత కావాలి, ఈ దీన్ని రెడీ చేయడానికి కాస్ట్ ఎంత పడింది, ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక స్టాండర్డ్ ప్రైస్ ని జనరేట్ చేస్తుంది సిస్టమే. ఓకే, ఈ పర్టికులర్ రా మెటీరియల్ కి, ఈ మెటీరియల్ హెచ్పి అనే ల్యాప్టాప్ అనే రా మెటీరియల్ కి మనం ఇండివిజువల్ గా రన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ గా కూడా రన్ చేసుకోవచ్చు. రన్ చేయాలి దాన్ని ఎవ్రీ మంత్ అండ్ యాక్టివిటీ అది, లేదంటే ఇయర్ ఎండ్, డిపెండ్స్ అపాన్ బిజినెస్. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో నార్మల్ గా ప్రాసెస్ ఫాలో అవుతారు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఫైనల్ గా స్టాండర్డ్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ప్రైస్, ఈ 40,000 అనేది నేను మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నా. మన ఇష్టానుసారం మాన్యువల్ గా ఎంటర్ చేయడానికి ఉండదు కంపెనీస్ లో. ఒక ఎంప్లాయీ తీసుకొని ఈ మెటీరియల్ హెచ్పి అనే ల్యాప్టాప్ నువ్వు ఒక రౌండ్ ఫిగర్ వేసుకొని 40,000 అని చెప్పేసి వేసేస్తే ఒప్పుకోరు. మార్కెట్ లో నాట్ ఫైన్ కూడా అది. నీ కాంపిటీటర్ 40,000 50,000 నీ ఇష్టానుసారం, లేదంటే 30,000 చేసినావు అనుకో నీకు లాస్ వస్తుంది, లేదంటే 70,000 వేసుకుంటావు మాన్యువల్ గా. అలాంటి టైంలో నీ కాంపిటీటర్ వేరే ల్యాప్టాప్ వాడు సేమ్ ఫీచర్స్ తోటి వాడు 40,000కే ఇస్తాడు. అలాంటప్పుడు నీకు లాస్ కదా, అంటే నీ ప్రొడక్ట్ సేల్ కాదు కదా. ఇవన్నీ కాంపోనెంట్స్ మైండ్ లో ఉంచుకొని ఎస్ఏపిలో ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్. ఓకే, ఆ స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తే ఈ పర్టికులర్ మెటీరియల్ కి ఓకే ఇక్కడ వచ్చి అప్డేట్ అవుతుంది.
దేన్ని బేస్ చేసుకొని మన మెటీరియల్ ఎంత వాడినాము, మనకు లేబర్ కాస్ట్ ఎంత అయింది, మన మిషన్ కాస్ట్ ఎంత అయింది, ఇవన్నీ కూడా ట్రాకింగ్ ఉంటాయి. మిషన్ కాస్ట్ అంటే ఓ 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఓవర్ హెడ్ కాస్ట్ ఓ ఒక మిషన్ యూజ్ చేస్తున్నాము, ఆ కాఫీ మిషన్ కి ఓ 100 రూపాయలు అయింది ఆ కాఫీ మిషన్ మెయింటైన్ చేసుకోవడానికి. అప్పుడు ఈచ్ ఎంప్లాయీస్ కి ఎంత పడినట్టు, ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క రూపాయి పడినట్టు కదా. 1 అలాగే రూపీ ఆ, 1 రూపీనా? ఆ 100 మంది కలిపి ఓ 100 మెటీరియల్ రెడీ చేస్తున్నారు, 100 ల్యాప్టాప్లు రెడీ చేస్తున్నారు. 100 రూపాయలు ఖర్చు అయింది నీకు, ఓకే, ఆ కాఫీ మిషన్ వల్ల. 100 మెటీరియల్, లెట్స్ ఎగ్జాంపుల్, నేను అంత తక్కువ ఏముండదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 రూపాయలు ఖర్చు అయింది ఆ కాఫీ మిషన్ వల్ల. 100 మెటీరియల్ ప్రొడక్ట్ అదే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు ఈచ్ మెటీరియల్ కి ఎంత పడుతుంది కాస్ట్? ఏం బ్లాంక్ లో ఉన్నారు? చాలా ఈజీ క్యాలిక్యులేషనే కదా. 100 1 రూపాయలు, రూపీ 100 మెటీరియల్, 100 100 రూపాయలే ఖర్చు అయింది, 100 మెటీరియల్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈచ్ మెటీరియల్ కి కాస్ట్ ఎంత అయినట్టు? 1 రూపీనే, ఎంత అంతే కదా. ఆ, ఏమైనా తప్పు ఉందా ఇందులో? లేదు లేదు. 100 రూపాయలే కదా. ఆ, 100 రూపాయలు 100 మెటీరియల్ రెడీ చేస్తున్నా. లేదు అంటే 50 మెటీరియల్ రెడీ చేసిన అనుకో, అప్పుడు ఈచ్ మెటీరియల్ కి ఎంత పడుతుంది? 2 రూపీస్. 2 రూపీస్ పడుతుంది. లేదు 25 మెటీరియల్సే ప్రొడ్యూస్ చేస్తున్నా, అప్పుడు 4 రూపీస్ అవుతుంది. 4 రూపీస్. ఆ 25 మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తే, లేదా అంటే ఒక్క మెటీరియల్లే ప్రొడ్యూస్ చేస్తున్నా, 100 రూపాయలు కాస్ట్ అయింది నాకు, ఒక్క మెటీరియలే ప్రొడ్యూస్ చేస్తున్నా, ఒక్క ల్యాప్టాపే చేస్తున్నా. 100 రూపాయలు 100 మంది ఎంప్లాయీస్ కి 100 రూపాయలు ఖర్చు అయింది ఆ కాఫీ మిషన్ వల్ల. ఒక పర్సెంటేజ్ అని పెట్టుకుందాం, పర్సెంటేజ్ పెట్టుకున్నా, అమౌంట్ పెట్టుకున్నా, ఎంత ఎంత పెట్టుకున్నా అక్కడ కాన్ఫిగరేషన్ లో సపరేట్ ఉంటుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ స్టాండర్డ్ ప్రైస్ వాడతారు. ఆ 100 రూపాయలు వచ్చేసి ఇక్కడ దీంట్లోకి యాడ్ అవుతుంది, ఈ 40,000 లోకే. 100 రూపాయలు కాఫీ మిషన్ వల్ల వచ్చిన ఎక్స్పెన్సెస్, ఇంకో 100 ఇంకో 100 లేదంటే ఇంకో 10,000 ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తుంటాం కదా. ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఎంత శాలరీస్ ఇస్తున్నాము, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి. ప్రొడ్యూస్ చేసుకుంటే ఈచ్ ఎంప్లాయీకి ఎంత పడుతుంది, ఈచ్ మెటీరియల్ కి ఎంత కాస్ట్ ఇన్కర్డ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం కంట్రోలింగ్ లో. అది ఒక సెట్ ఆఫ్ పాయింట్. ఇక్కడ 100 రూపాయలు ఒకటి, 10,000 ఒకటి, ఇంకా మిగతా మెటీరియల్ కాస్ట్ టోటల్ కలిపితే నాకు 40,000 అయింది. అప్పుడు ఫిక్స్ చేస్తాను ఇక్కడ. స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ అయితే 40,000 అని ఈ మెటీరియల్ కి వచ్చి MM01 లోకి వచ్చి అప్డేట్ అవుతుంది. మనం ఇక్కడ మాన్యువల్ గా ఈయనవసరం లే. స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే ప్రొడక్ట్ కాస్టింగ్ లో MM01 లో ఈ స్టాండర్డ్ ప్రైస్ అనే ప్లేస్ లో కాస్ట్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఎవరో ఇలాగే అంటున్నారు, ఎవరో యూజ్ చేస్తున్నారు సినా. లేదు, ఎక్కువసేపు ఒక్కోసారి మనం దాన్ని కుక్ చేయడం కూడా అవుతుంది అన్నమాట. చాలా సేపు యూజ్ చేయకుండా కూడా అవుతుంది అట్లా. ఓకే 5 మినిట్స్ 10 మినిట్స్ యూజ్ చేయకుండా కూడా లాక్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. MM01. ఇదంతా అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. బట్ ఇనిషియల్ గా చెప్తున్నాను మీకు, అట్ ఏ టైం అప్పుడు ఒకేసారి చెప్పినా కూడా కన్ఫ్యూజనే, అందుకనే ముందే చెప్తున్నా. ఎక్కువ MM ప్రాక్టీస్ చేసినాం కానీ SD ప్రాక్టీస్ చేయలేదు నా, అందుకే అంతగా ఇదిగో. ఎస్డి కూడా ఒక మెయిన్ మాడ్యూల్ ఇది. SD కాంబినేషన్, ఇది ఓన్లీ SD కూడా కాదు. ఇక్కడ కాస్టింగ్ ట్యాబ్, ఆ కాస్టింగ్ చేసినప్పుడు ఈ కాస్టింగ్ ట్యాబ్ లో కొన్ని ఉంటాయి, ఆ కాస్టింగ్ ట్యాబ్ చేసుకోవాలి.
స్టోరేజ్ అప్పుడు ప్రాక్టీస్ లొకేషన్ చేసిందే, ఇంకా మళ్ళీ ఎప్పుడు క్రియేట్ చేయలేదు సేల్స్ ఆర్డర్ ఇవన్నీ. స్టోరేజ్ లొకేషన్ లేదేమో. సో మెటీరియల్ గ్రూప్ FG01 చేసాము. ఓకే, ఇక్కడ 0, జీరోస్. నో ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ కేటగిరీ నార్మలే వచ్చింది. ఓకే, FG0 మెటీరియల్ గ్రూప్ FG01. మన ట్యాక్స్ కోడ్ మెటీరియల్లోనే డిఫైన్ చేస్తామన్నా మనము. ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కూడా ఇవ్వాలి. ఓకే, కంట్రోలింగ్ ఏరియా HPCA HPIN కంట్రోలింగ్ ఏరియా కూడా. ఓకే, సో ఇది ప్రాఫిట్ సెంటర్. సేవ్. సో మెటీరియల్ సేవ్ అయిపోయింది. ఈ మెటీరియల్ తోటి మనము సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తున్నాం. నేను ఆడ 40,000 అనేది జస్ట్ మాన్యువల్ గా ఇచ్చినాను ఈ మెటీరియల్ లో. ఇప్పుడు అది నార్మల్ గా అయితే కౌంటింగ్ 1 లో ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చుకోవచ్చు. నార్మల్ గా మన మెటీరియల్ 40,000 అంది. లేదు అంటే ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. లేదంటే సేల్స్ ఆర్డర్ లో ఇదిగో ఇంకో సేల్స్ ఆర్డర్ రెడీ చేస్తాం కదా, అక్కడ కూడా మన మెటీరియల్ ఈచ్ ప్రైజ్ 40,000 అని మెన్షన్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే ఫినిష్డ్ గూడ్స్ కి ఎప్పుడు ఆల్వేస్ స్టాండర్డ్ ఈ కంట్రోలింగ్ యూజ్ చేస్తా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలన్నీ స్టాండర్డ్ ప్రైస్ ఎవ్రీ ఫినిష్డ్ గూడ్ కి స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేసే ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేసే ఉంటారు. ఈచ్ యూనిట్ ప్రైస్ ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేసి ఉంటారు. ఆ ఫిక్స్ ఎలా ఉంటుందంటే కంట్రోలింగ్ లో ప్రొడక్ట్ కాస్టింగ్ క్యాలిక్యులేట్ చేస్తే అవుతుంది. ఓకే, VA01 సేల్స్ ఆర్డర్ రైజ్ చేద్దాం. ఇంకా సేల్స్ ఆర్డర్ అవ్వలే కదా. డిస్క్రిప్షన్ ఛానల్ ఓకే, మన మెటీరియల్ ఏంటి, ఇది ఆర్డర్ క్వాంటిటీ ఒక 4 మెటీరియల్స్. ఓకే, యూనిట్ వచ్చేసి ఈ ఐటమ్ కేటగిరీ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా డిసైడ్ చేసుకోవచ్చు మనం ఏం ఐటమ్ కేటగిరీ. లేదు అంటే ఎంటర్ చేస్తే మన మెటీరియల్లో ఏ మెటీరియల్ ఐటమ్ కేటగిరీ ఉంటుందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, కావాలంటే మనం థర్డ్ పార్టీ సేల్స్ చేసుకుంటే ఆ మెటీరియల్లో ఐటమ్ కేటగిరీ చేంజ్ చేసుకుంటే చేంజ్ అయ్యేది. లేదు ఐటమ్ కేటగిరీ మెటీరియల్లో అది ఉంది, ఇక్కడ కావాలనే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ట్యాన్ అనే ఐటమ్ కేటగిరీ వచ్చేసింది. నెట్ వాల్యూ ప్లాంట్ HPIN డాక్యుమెంట్ పెన్ హ్యాస్ నో టికింగ్ గ్రూప్ మెటీరియల్ మాస్టర్. ఓకే, అమౌంట్ వచ్చేసి 4,060 1,60,000 అనుకున్నాం. ఓకే, 40,000 మెన్షన్ చేద్దాం ఇక్కడ. సో ఈ 40,000 1 ల్యాప్టాప్ అంటే 4 మెటీరియల్స్.
నెట్ ప్రైస్ వచ్చేసి 40,000 వన్, టోటల్ వచ్చేసి 1,60,000. ఓకేనా? ఎలా క్యాలిక్యులేట్ ఓకేనా? అయింది? క్రాస్ అవైలబిలిటీ చెక్, జస్ట్ సేవ్ చేసేద్దాం, చూద్దాం ఏమైనా ఎర్రర్స్ వస్తాయా. సో ఇక్కడ మ్యాండేటరీ చెక్స్ ఇవన్నీ మ్యాండేటరీ ఉన్నాయి. ఇన్కంప్లీషన్ లాగ్ అంటారు దీన్ని. ఒకటి వచ్చేసి ఇంకా టర్మ్స్ ఇచ్చాము, గ్రాస్ వెయిట్ ఇవ్వలే, నెట్ వెయిట్, లోడింగ్ డేటు, మెటీరియల్ అవైలబుల్ డేట్, ట్రాన్స్పోర్టేషన్, గూడ్స్ ఇష్యూ డేట్, ఈ డేట్స్ అన్ని మెన్షన్ చేయాలి. గూడ్స్ ఇష్యూ డేట్ వచ్చేసి డెలివరీ డేట్, ఈ రెండు ఒకటే ఉంటుంది. ఓకే. లోడింగ్ డేట్ అడగండి. ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్ డేట్. ఓకే, ఇది కూడా ఓకే. ఇది నార్మల్గా బిఫోర్ ఉండాలి, అంటే 28 కంటే ముందు ఉంటే 24 ఉండాలి. ఫాస్ట్ అది ఉండాలా అంటుంది అది. ఓకే, 20. ఫ్యూచర్ డేట్ సరే, ఇది గూడ్స్ ఇష్యూ డేట్. బిఫోర్ నెక్స్ట్కి వెళ్దాం. కాదన్నా, లోడింగ్ డేట్ కన్నా ముందు ఉండాలా అంటుంది. లోడింగ్ డేట్ ఇవ్వండి ఫస్ట్ ఈడ పైన. ఇది 28 ఇచ్చి అది 29 ఇవ్వాలి అప్పుడు. లోడింగ్ డేట్ 29. ఓకే, ఇప్పుడు అలౌ చేస్తుంది. ఓకే, లోడింగ్ డేట్ 29 ఉంది, ట్రాన్స్పోర్టేషన్ డేట్ కూడా సేమే. ఓకే, మెటీరియల్ అవైలబిలిటీ డేట్ ఈరోజు డేట్ ఇచ్చి. ఓకే. గ్రాస్ వెయిట్, గ్రాస్ వెయిట్ 4 kgs 4 kgs ఉంటుంది. 2 kgs ఉంటుంది 4 ల్యాప్టాప్. నెట్ వెయిట్ 5, లేదంటే 4 ఇచ్చేద్దాం. ఓకే, ఇంకో టర్మ్స్ స్టాండర్డ్ వే వాడతాం. ఇంకో టర్మ్స్ అంటే చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఖర్చులు లాగా. స్టాండర్డ్ ఏంటి ఉంటుంది దీనికి? డెలివరీ పెట్టచ్చు. ఇవి ఫ్లైట్ చార్జెస్ ఉన్నాయి కదా. కాస్ట్ ఆన్ ఫ్లైట్. ఎస్ ఓకే. లొకేషన్, డన్. సరే, కట్ అవుతుంది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన, టుమారో చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ పిక్ ఇవన్నీ. సరేనా? టైం అయిపోయింది. VA01. ఓకే, నెక్స్ట్ ఏం చేయాల్సింది? VL01 డెలివరీ చేయాలి మనకు. ఓకే, సేల్స్ ఆర్డర్ ఇది నోట్ చేసుకుందాం.